దాని గురించి మాట్లాడదాం. మాట్లాడకపోతే నిజంగానే కేవలం మనం పర్యావరణ ప్రేమ, జంతు ప్రేమ వీటిని మాత్రమే మిగిల్చుకోగలం, మనుషుల మీద ప్రేమను మిగిల్చుకోలేం. పౌర సమాజం అనేది నిజంగానే శాంతి అనేదాన్ని ఎందుకు కోరుతున్నది అనేది అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. రెండో వైపు ఏం జరుగుతున్నది? చర్చలన్న ప్రతిసారి మనకి ఈ మధ్యలో ఇక్కడ ఒక మేధావుల మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా మేధావులే కాబట్టి వాళ్ళు పూర్తిగా నక్సల్బరీ రాజకీయాలకు వ్యతిరేకమైన వాళ్ళు, నక్సల్బరీ విశ్వాసాలకు వ్యతిరేకమైన వాళ్ళు, సాయుధ పోరాట పంథా ద్వారా ఈ ప్రభుత్వాలు మారడం ఇవన్నీ ట్రాష్ అని అనుకునే వాళ్ళ మీటింగ్ ఒకటి జరిగింది. వాళ్ళు ఏమంటారు? ప్రధానంగా చర్చల ప్రతిపాదనంతా కూడా నక్సలైట్లు బలహీనపడ్డప్పుడు, ఈ బలహీనపడ్డ సమయాలలో ఇట్లాంటి బయట ఉన్న ఆర్గనైజేషన్స్ తోటి వాళ్ళు ఒక ప్రతిపాదన ఇస్తారు, చర్చలు అంటారు. ఈ చర్చలన్న తర్వాత వచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని బలపడతారు అనేది పెద్ద మనుషులందరూ మాట్లాడినారు. ఫ్యాక్ట్ అది నిజమా? 2004లో ఇక్కడ చర్చలు జరిగినాయి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ పవర్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చర్చలు జరుగుతుంది. ఆ చర్చల పర్యవసానం చాలామందికి తెలుసు. ఏమిటంటే ఆ చర్చల తర్వాత ఆ పార్టీ నల్లమలలో లేకుండా పోయి మరింత సుధార ప్రాంతాలకు విస్తరించాల్సి వచ్చింది. అంటే అర్థం ఏమిటి? చర్చల తర్వాత బలపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ బలపడ్డది ఎవరు? ప్రభుత్వం బలపడ్డది. ప్రభుత్వం అన్ని రకాల బలపడి ఇక్కడ రాజకీయాలే లేకుండా పోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అట్లా? నిజానికి వెసులుబాటు కోసం నక్సలైట్లు ప్రయత్నం చేస్తున్నారా? మనం అందరం